బ్రో మోటివేషన్ ఛానల్స్ అన్ని చూసి లైఫ్ని బాగా సీరియస్గా తీసుకోవద్దు. తీసుకోండి కానీ తీసుకోకూడదు. ఆ పాళ్ళు అనేది తెలియనమాట. ఎంత సాల్ట్ వేయాలి, ఎంత షుగర్ వేయాలి అనేది మనకు తెలుస్తుందిగా వంటల్లో. అలాగే ఎంత సీరియస్గా ఉండాలి, ఎంత సీరియస్గా ఉండకూడదు అనే విషయం కూడా మనకు తెలియాలి. అంటే బాగా సీరియస్గా తీసుకున్నారంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి. నేను పోటుగాడిని అనుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయారు. మీకంటే నాకంటే ముందు చాలామంది చాలా హేమీ మనుషులు అందరూ వచ్చారు, అలాగే వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు? వెరీ అన్ఫార్చునేట్లీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సైకాలజీ మీద అవగాహన ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కదా అనుకుంటారు. కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్తో సైకాలజీ ఒక ఇంపార్టెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. రైల్వే గేట్ పడిన తర్వాత, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ గేట్ తీసేసిన తరువాత అక్కడున్న వెహికల్స్ అన్నీ చాలా క్లమ్జీగా ఉంటాయి. ఎవరు ఏ పక్క నుంచి వెళ్తున్నారు వెళ్ళరు అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఉండదు. మనకి ఇండియాలో అయితే కనీసం ఇట్లానే జరుగుతుంది. వీళ్ళందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలియవా? బండి నడపడం రాదా? మరి ఎందుకు అంతసేపు అక్కడ ఇరుక్కుంటాము అంటే అక్కడ ఒక ప్రాసెస్ అనేది లేదు. అలాగే మనకి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక ప్రాసెస్ అనేది లేకపోతే, అంటే మన ఆలోచన విధానం కానీ లేదంటే మనం ప్రవర్తించే విధానం కానీ ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం చేయడాన్ని సైకాలజీ నేర్పుతుంది. మనసుని ఒక సిస్టమేటిక్ వేలో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలనేది మనం తెలుసుకుంటే సైకాలజీ యొక్క జ్ఞానాన్ని మనం పొందినట్టు. సో సైకాలజీ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ ఛానల్లో మీకు మోటివేషన్ లభించదు. ఇక్కడ మీ మనసులో ఉన్న భావనల్ని బయటికి తీసే ఒక ఛానల్, మీ ఆలోచనల్ని బయట పెట్టించే ఛానల్, మీ మెదడుని మీకు పరిచయం చేసే ఛానల్. మీ తాతగారే నాన్నగారు ఏం చేసేవారో తెలుసా మీకు? వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారో తెలుసా మీకు? ఒక 100 సంవత్సరాలు అయింది అంటే మనం ఎవరం కూడా ఎవ్వరికి తెలియదు. నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, నో ఫ్యామిలీ, ఎవ్వరికి మనం గుర్తు కూడా ఉన్నాం. అంత సీరియస్గా తీసుకోవద్దు. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా అయి ఉండొచ్చు, కానీ ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పుడు అడుగులు వేస్తాం. ఎందుకంటే ఆ టైంలో ఎప్పుడైతే మనల్ని మనం చూసుకోలేమో ఆ టైంలో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత మోటివేషన్ ఉన్నా సరే వేడి నీళ్ళు ఉన్నాయని అనుకుందాం. మనకి సాధారణంగా ఉండే ఒక మామూలు నీళ్ళల్లో మన ప్రతిబింబం చూసుకోవచ్చు, అద్దంలాగా కనిపిస్తుంది. అంటే మనం నిశ్చలంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నీళ్ళు మరుగుతున్నాయనుకోండి, ఆ మరుగుతున్న నీళ్ళల్లో మన ముఖం మనం చూసుకోగలమా? అలాగే మనం ఎప్పుడైతే మనలో కోపం ఎక్కువగా ఉందో ఆ ఎగ్రెషన్లో మనం ఆలోచనల్ని సరిగా తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే మనం ఎగ్రెషన్లో ఉన్నాం. అయితే ఈ కోపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మన మనసుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగా మన మనసుని ప్రాపర్గా టెక్నికల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సిస్టమేటిక్గా అర్థం చేసుకునే ప్రాసెస్సే సైకాలజీ. ఆ విషయాలన్నీ ఇక్కడ మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఇది ఏదో క్యాజువల్గా చూసే సబ్జెక్ట్ కాదు, మన జీవితంలో చాలా అవసరమైన సబ్జెక్ట్. సైకాలజీ ఫిలాసఫీ నుంచి వచ్చింది, చాలామందికి తెలిసి ఉండొచ్చు. మన తాతల నాటి కాలంలో ఎవరికి సైకాలజీ అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు మన చుట్టూ సైకాలజిస్టులే ఉండేవాళ్ళు. తాతలు, మామలు, అన్నయ్యలు, వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి. ఇప్పుడు మనం ఉన్న సోలో ప్రపంచంలో ఎవరికి వాళ్ళే మనం నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో, మనకి మనమే మెంటర్గా ఉండవలసిన పొజిషన్. ఒకవేళ నిజంగా ఎవరినైనా నమ్మినా వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు సరైన వ్యక్తులు కాదా, నమ్మక ద్రోహం అనేది మనకు తెలుసుకోవడానికి మళ్ళీ అదొక ప్రాసెస్. అందు గురించి ఎవరికి వాళ్ళు అవేర్నెస్గా ఉండాలంటే ఖచ్చితంగా సైకాలజీ గురించి తెలుసుకుని తీరాలి. సో అలాంటి సైకాలజీ కంటెంటే ఇక్కడ దొరుకుతుంది.